హలో డాడీ. ఇప్పుడంతా చాలా ప్రాసెస్డ్ డైట్ అయిపోయింది కదా. చాలా మంది పేషెంట్స్ చెప్తా ఉంటారు, మేము వెయిట్ లాస్ అవ్వలేకపోతున్నాము. వాళ్ళకి ఏం సజెషన్స్ చెప్తారు? ఏమి వాళ్ళకి ఒకటి చెప్పాలి. వాళ్ళకి వాళ్ళ బాడీ వెయిట్ నార్మల్ లిమిట్స్లో ఉండాలి. ఉంటే హెల్త్ ఉంటుంది. అదే బీపీ కానీ షుగర్ కానీ హార్ట్ అటాక్స్ కానీ రావు. అయితే దానికి వాళ్ళు ఎలా చూసుకోవాలంటే, అంటే నేను ఎక్కువ తింటలేదు, ఎందుకు బరువు ఎక్కువ ఉంటున్నాను, నేను ఒకటే చెప్తాను వాళ్ళకి, మీరు మీ బాడీ వెయిట్ అన్నది అకౌంట్లో మీ బ్యాలెన్స్ అనుకోండి. మీరు డబ్బులు ఎక్కువ వేస్తుంటే బ్యాలెన్స్ పెరిగిపోతూ ఉంటుంది, ఎక్కువ తీసేస్తుంటే బ్యాలెన్స్ తగ్గుతుంది. అంటే మీరు వేసేదానికి అకౌంట్లో వేసేదానికి తీసేదానికి ఈక్వల్గా ఉంటే అలా మెయింటైన్ అవుతుంది. లేదు మీరు బరువు ఎక్కువ ఉన్నారంటే, అంటే అకౌంట్లో బ్యాలెన్స్ లాగే మీరు మామూలుగా డబ్బులు వేయడం ఎలా తగ్గిస్తారో తగ్గిస్తే బ్యాలెన్స్ తగ్గుతుంది కదా. లేకపోతే తీయడం ఎక్కువైతే బ్యాలెన్స్ తగ్గుతుంది కదా. అదే మీరు మీ తినే తిండి అన్నది మామూలుగా మీరు అకౌంట్లో డిపాజిట్ చేయడం లాంటిది. మీరు చేసేటువంటి పని మీరు అకౌంట్లోంచి డబ్బులు డ్రా చేస్తున్నట్టు ఈ విధంగా కంపేర్ చేసుకొని మీరు చేస్తే మీరు ఈజీగా మెయింటైన్ చేయగలరు బాడీ వెయిట్ అది అని చెప్తా ఉంటాను నేను. అంటే ఇప్పుడు ఏం డైట్ సజెస్ట్ చేస్తారు? లైక్ బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, డిన్నర్కి ఏదైనా తినచ్చు. తినడం క్వాంటిటీ క్వాలిటీ ముఖ్యం కాదు. ఎంత తింటున్నాము, ఎన్ని క్యాలరీస్ వేస్తున్నాము, అన్ని క్యాలరీస్ ఖర్చు అవ్వాలి. ఒకవేళ బరువు ఎక్కువ ఉంటుంటే ఇంకా ఎక్కువ ఖర్చు అవ్వాలి, దానికి పని ఎక్కువ చేయాలి. లేదు మరి నేను పని ఎక్కువ చేయలేకపోతున్నాను అంటే తగ్గించి తీసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే బాగా హార్డ్ వర్క్ చేస్తారు, లేకపోతే బాగా ఎక్కువ ఏదో ఇవి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తారు. తర్వాత కొన్నాళ్ళు పోయితే, కొన్ని సంవత్సరాలు పోయితే రిలాక్స్ అయిపోతారు. రిలాక్స్ అయినప్పుడు కూడా అంతే తిండి తింటారు. అంత తిండి తినకూడదు. ఇప్పుడు సినిమా యాక్టర్స్ గట్రా ఏంటంటే వాళ్ళు మామూలుగా మామూలుగా సినిమాల్లో యాక్ట్ చేస్తున్నప్పుడు గట్రా మంచి బాగానే వెయిట్ మెయింటైన్ చేస్తారు. తర్వాత ఏంటంటే వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏమి ఉండదు. లేకపోతుంటే వాళ్ళు ఇంకా కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ వీళ్ళంతా కూడా వాళ్ళు అది ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకుండా ఎక్కువ తినేస్తూ ఉంటారు. తినేస్తుంటే వాళ్ళంతా కూడా వెయిట్ పెరిగిపోతూ ఉంటారు. ఆ విధంగా చేయకూడదు. ఓకే. అంటే ఇప్పుడు రైస్ బదులు చపాతీ రీప్లేస్ చేయడం అలాంటివి ఏమైనా హెల్ప్ అవుతాయా? అది పెద్ద ముఖ్యం కాదు. రైసు చపాతీ ఏది తిన్నా సరే మోడరేషన్. అదన్నీ క్యాలరీస్ మనం కింద వస్తుంది. క్యాలరీస్ మనం ప్రత్యేకంగా లెక్కెట్టుకుని వస్తుంది. మన బాడీ వెయిటే చెప్పేస్తూ ఉంటుంది, ఇది మనం క్యాలరీస్ ఎక్కువ తీసుకుంటున్నాం తక్కువ తీసుకుంటున్నాం అన్నది. మామూలుగా రైసు చపాతీలు అట్లనే కాకుండా పప్పులు, నాన్ వెజిటేరియన్ ఇవన్నిటిలోనూ కూడా క్యాలరీస్ ఉంటాయి కదా. ఇప్పుడు మనము ప్రోటీన్ కావాలంటే కొంత వరకునే మామూలుగా 1 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్. 60 కేజీలు బరువు ఉన్నాడు అనుకో, 60 కేజీలు 60 గ్రాములు ప్రోటీన్ సరిపోతుంది. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. నేను ప్రోటీన్ నాకు ఎక్కువ కావాలని నాన్ వెజిటేరియన్ తినేసేసి మామూలుగా దానివల్ల కూడా బరువు పెరిగిపోతాం. సో నెక్స్ట్ మీరు ఆస్మాలో రీసెర్చ్ చేశారు కదా? అవును, రీసెర్చ్ ఆస్మా. కొంచెం ఆస్మాకి ఆస్మా సిమ్టమ్స్ ఏముంటాయి, యూజువల్లీ డయాగ్నోజ్ ఎలా చేస్తాం, ట్రీట్మెంట్, అండ్ మీరు చేసిన రీసెర్చ్ ఇన్ పర్టికులర్ దాని గురించి చెప్తారా? ఆస్మాకి సిమ్టమ్స్ అంటే ఆయాసం వస్తుంది. ఇది యాక్చువల్గా అది ఎపిసోడిక్గా వస్తుంది, అప్పుడప్పుడు వస్తుంది, మధ్యలో బాగానే ఉంటారు, ఫ్రీగా ఉంటారు. అది ఇంకొక రకమైన ఆస్మా క్రానిక్ ఆస్మా అన్నది ఉంటుంది. అది అంటే కొంచెం లో గ్రేడ్లో అలా కంటిన్యూగా ఉంటుంది. మామూలుగా ఆస్మా అంటే ఎపిసోడిక్గా వచ్చి ఆస్మా మధ్యలో అది బయట వాతావరణ కారణాల వల్ల వస్తూ ఉంటుంది చాలామందికి. అయితే దీంట్లో బ్రాంకియల్ ఆస్మా అటాక్ వచ్చినప్పుడు ఆయాసం వస్తుంది. మామూలు కొంతమందికి పిల్లి కోతలకి తెలుస్తూ ఉంటాయి వాళ్ళకి. అంతేకాకుండా కొంతమంది ఇంకా సివియర్ వాటిల్లో మనకు బయటకే వినిపిస్తూ ఉంటాయి పిల్లి కోతల్లాగా. ఇవి ఈ విధంగా ఉంటుంది.
అయితే దానికి ట్రీట్మెంట్ ఏంటంటే అక్యూట్గా వచ్చింది, అక్యూట్ సివియర్ ఆస్మా అంటాము. ఆ అక్యూట్ సివియర్ ఆస్మాలో మామూలు నెబులైజేషన్ అది ఇస్తారు, బ్రాంకోడైలేటర్ నెబులైజేషన్, సాల్బుటమాల్. అయితే తర్వాత అప్పుడు స్టెరాయిడ్ నెబులైజేషన్ కూడా ఇస్తారు. అంతేకాకుండా బాగా సివియర్గా ఉన్నప్పుడు ఐవి స్టెరాయిడ్స్ కూడా ఇస్తారు. స్టెరాయిడ్స్ కొంచెం టైం పడుతుంది, 4 to 6 hours పడుతుంది మళ్ళీ ట్రీట్మెంట్ వర్కింగ్ స్టార్ట్ అవునాక. ఈలోగా ఈ పని చేయాలి, బ్రాంకోడైలేటర్స్ పని చేయాలి. తర్వాత బ్రాంకోడైలేటర్స్ కంటిన్యూ చేసుకోవాలి. కొంతమందికి ఒకప్పుడు షార్ట్ కోర్స్ ఆఫ్ స్టెరాయిడ్స్ ఫర్ 5 days 1 week అలా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ నేను చేసిన రీసెర్చ్ ఏంటంటే మెగ్నీషియస్, రోల్ ఆఫ్ ఇంట్రావెనస్ మెగ్నీషియం సల్ఫేట్ ఇన్ రెసిస్టెంట్ ఆస్మా. ఇప్పుడు మామూలుగా మనం కన్వెన్షనల్గా ఇస్తున్నటువంటి ఈ బ్రాంకోడైలేటర్స్, స్టెరాయిడ్స్, ఇవన్నిటి వల్ల కొంత మామూలుగా చాలా మందికి ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇంప్రూవ్ అవ్వని వాళ్ళకి ఇది ఇవ్వచ్చు, మెగ్నీషియం సల్ఫేట్. మెగ్నీషియం సల్ఫేటు మామూలు యాక్చువల్గా మెగ్నీషియం సల్ఫేటు కొంత లెవెల్లో బాడీలో ఉంటుంది. అది దాని ఆ లెవెల్ తగ్గినా తగ్గకపోయినా మనం తగ్గితే చాలా హెల్ప్ చేస్తుంది ఇది మెగ్నీషియం సల్ఫేట్. ఇంకా తగ్గకపోయినా ఈ మెగ్నీషియం సల్ఫేట్ ఇవ్వడం వల్ల బెనిఫిట్ వస్తుంది. ఆ విధంగా చాలామంది ఇంప్రూవ్ అయ్యారు మెగ్నీషియం సల్ఫేట్. ఆస్మా అప్రాపరియేట్గా ట్రీట్ చేయకపోయినా, సిఓపిడి అప్రాపరియేట్గా ట్రీట్ చేయకపోయినా మనకి పల్మరీ హైపర్ టెన్షన్ వస్తుంది అనమాట. పల్మరీ హైపర్ టెన్షన్ అంటే ప్రెషర్స్ రైట్ సైడ్ ఆఫ్ ద హార్ట్లో ప్రెషర్స్ బాగా పెరుగుతాయి పల్మరీ ఆర్టరీలో. అది పెరిగినందువల్ల ఓవర్ టైం మన రైట్ సైడ్ హార్ట్ ఎక్స్పాండ్ అవుతుంది, పెద్దగా అవుతుంది, థిక్గా అవుతుంది. దానివల్ల బ్లడ్ పంపింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల అంత రైట్ సైడ్ మనకి సిమ్టమ్స్ వస్తాయన్నమాట. ఎలా అంటే స్వెల్లింగ్ రావడం, లివర్ కంజెషన్ రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి రైట్ సైడెడ్ హార్ట్. ఇది హార్ట్ డిసీజ్ సెకండరీ టు లంగ్ డిసీజ్ ఇస్ కాల్డ్ కార్పల్మనల్. కార్పల్మనల్లో అంటే వాళ్ళకి మామూలుగా హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ ఉంటాయి. మెయిన్గా ఇది రైట్ హార్ట్ ఫెయిల్యూర్ ఉంటుంది. మామూలుగా మనం ఇది హార్ట్ అటాక్లో కానీ లేకపోతే వేరే హై బీపీ వల్ల కానీ వచ్చేటువంటి హార్ట్ ఫెయిల్యూర్ ఎక్కువగా లెఫ్ట్ హార్ట్ ఫెయిల్యూర్. ఈ రైట్ హార్ట్ ఫెయిల్యూర్ అన్నది మామూలుగా వీళ్ళు సిఓపిడి విత్ కార్పల్మనల్ ఉంటుంది. ఎక్కువగా వాళ్ళు స్మోకర్స్ ఉంటారు, స్మోకర్స్. అయితే వీళ్ళని మామూలుగా బ్లూ బ్లాటర్స్ అంటారు. బ్లూగా అవుతారు వాళ్ళు, అంటే బ్లూ బికాజ్ ఆఫ్ సైనోసిస్, లెస్ ఆక్సిజన్ ఇన్ ది బ్లడ్. వాళ్ళు బ్లూగా ఉంటారు. అంతేకాకుండా బ్లో టైప్ అంటారు, అంటే బికాజ్ ఆఫ్ ఎడిమా, అంటే కాళ్ళలో నీరు పెట్టి బాడీలో నీరు పట్టి అది మామూలుగా వాళ్ళు బ్లో టైప్ ఉంటారు. పింక్ పఫర్స్ అనే టర్మ్ కూడా ఉంటుంది కదా. పింక్ పఫర్స్ అంటే దట్ ఇస్ ప్రిడామినెంట్ ఎంఫసిమా. ఇది ప్రిడామినెంట్ వాళ్ళలో పాలిసైథీమే అది ఉంటుంది. అంటే వీళ్ళ దాంట్లోనేమో పింక్ బ్లూ బ్లాటర్స్లో పాలిసైథీమే అది ఉన్నప్పటికీ అది ఎక్కువగా బ్లడ్ ఇది ఆక్సిజన్ తక్కువ ఉంటుంది, అందువల్ల వాళ్ళు సైనోసిస్ అది ఉంటుంది, అందుకు బ్లూ బ్లాటర్స్ అంటారు. సో ఆస్మా వల్ల, సిఓపిడి వల్ల మనకి లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ సరిగ్గా చేయకపోవడం వల్ల రైట్ సైడెడ్ హార్ట్ ఫెయిల్యూర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అందుకని అప్రాపరియేట్గా ట్రీట్ చేసుకోవాలి. మెయిన్గా సిఓపిడిలోనే బ్రాంకియల్ ఆస్మా రివర్సిబుల్ కాబట్టి దానివల్ల అంత దానివల్ల అంత పల్మనరీ హైపర్ టెన్షన్ రావడము, కార్పల్మనల్ రావడము అంత ఉండదు. కానీ అక్యూట్గా రావచ్చు, అక్యూట్ సివియర్ ఆస్మాలో రావచ్చు, అంతేగా అది పెద్ద సిగ్నిఫికెంట్ కాదు.